గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక్ టోనీ. ఈరోజు మనం కొన్ని ఏఐ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఏఐ అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఎవరిని చూసినా కానీ ఏఐ తోటి వాళ్ళ జీవితం నడుస్తుంది, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు. అసలు ఏఐ అంటే ఏంటి, ఏఐ ఎప్పుడు మొదలైంది, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ ఏఐని 1956లో స్థాపించారు ఫ్రెండ్స్. దీనికి ఫౌండర్ వచ్చేసి జాన్ ఎంసి కార్తీ ఫ్రెండ్స్. ఈయనే మొదటిసారి ఏఐ అనే పదాన్ని సృష్టించారు ఫ్రెండ్స్. అయితే అంతకుముందే 1950 నుండే దీనిపై ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. సాధారణంగా మనుషులకు తెలివితేటలు మరియు మెదడుతో ఆలోచించే శక్తి అనేది ఉంటుంది. అలాగే ఏఐ కూడా మెషిన్స్ మరియు కంప్యూటర్స్ ద్వారా మనుషుల్లాగే ఆలోచించి చేస్తుంది. దాన్ని మనం ఏఐ అంటాం ఫ్రెండ్స్. అయితే ఈ ఏఐ చేసే పని ఏంటంటే లెర్నింగ్, నేర్చుకోవడం మరియు దాని నుంచి ప్రజలకు నిజాన్ని చెప్పడం మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా మీకు తెలియంది ఏదైనా ఉంటే అది ప్రాబ్లం సాల్వ్ చేసి మరియు మీకు తిరిగి ఇస్తుంది. మరియు రికగ్నైజేషన్ అంటే గుర్తుపట్టడం లాంటివి. మీరు ఫోన్లో చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్, ఈ ఫేస్ పెట్టగానే ఫోన్ ఓపెన్ అవుతుంది మరియు ఈ ఫింగర్ ప్రింట్తో ఫోన్ ఓపెన్ అవుతుంది. మరియు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనం ఏ భాష ఇచ్చినా దాన్ని మనకు మళ్ళీ తెలుగులో కన్వర్ట్ చేసి ఇస్తుంది. లైక్ అలెక్సా, మనం చూస్తూనే ఉంటాం, అలెక్సా, సిరి మరియు ఇలాంటివి మనకి ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాట్ జీపీటీ అంటూ కొత్తగా వచ్చింది. ఇలా మనకి చూసుకుంటూ పోతే ఏఐ అనేది చాలా రోజు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రోజు జీవితంలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. లైక్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్. మీరు ఏదైనా ఒక దానికోసం వెతికితే మీకు దాని కింద మరియు దానికి సంబంధించినవన్నింటినీ చూపిస్తుంది. మరియు షాపింగ్, మీరు ఏదైనా మీకు నచ్చింది కొనుక్కోవాలనుకుంటే దానికి సంబంధించిన వాటివన్నీ కిందకి చూపిస్తుంది. లైక్ గూగుల్ మ్యాప్స్, మీకు ట్రాఫిక్ తక్కువ ఉన్న చోట ఎక్కడ ఉంటుందో అక్కడ చూపిస్తుంది.